Hi students, a question from ratios and proportions andi. Let's see the question. Three numbers are in the ratio 2:5:8 and their sum is 420. Find the greatest number. చూడండి, త్రీ నెంబర్స్ ఉన్నాయంట. ఆ త్రీ నెంబర్స్ మనకు తెలియవు. ప్రస్తుతానికి మనం వాటిని ఏ బి సి అనుకుందాం. అవి ఎలా ఉన్నాయంట రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, ఏ 2 బిస్కెట్స్ తింటే బి 5 బిస్కెట్స్ తింటాడంట. అలానే సి 8 బిస్కెట్స్ తింటాడంట. అంటే 2:5:8 రేషియోలో ఉన్నాయి. 2:5:8 రేషియోలో ఉన్నాయమ్మా. అయితే అండ్ దేర్ సమ్ ఈజ్ 420. ఇలాగా ఏ 2 బిస్కెట్స్, బి 5 బిస్కెట్స్ అండ్ సి 8 బిస్కెట్స్ తినేలాగా మనం ఈ రేషియోలో వాళ్ళు తీసుకుంటూ ఉంటే వీళ్ళ యొక్క సమ్ 420 అయినప్పుడు ఇందులో ఏది గ్రేటెస్ట్ వాల్యూ అని అడుగుతున్నారమ్మా. అంటే గ్రేటెస్ట్గా సి చూస్తే మీకు అర్థమవుతుంది కదా. 2:5:8 అన్నప్పుడు సి అనేవాడు ఎక్కువ, ఖచ్చితంగా సి అనేవాడు ఎక్కువ బిస్కెట్స్ తింటున్నాడు. బట్ వీళ్ళ యొక్క సమ్ 420 అయినప్పుడు సి ఎన్ని బిస్కెట్స్ తిని ఉంటాడు అనేది మనకు టాస్క్ అమ్మా. అర్థమవుతుంది కదా. చూడండి ఒక్కసారిగా, అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఏ 2 బిస్కెట్స్, బి 5 బిస్కెట్స్ అండ్ సి 8 బిస్కెట్స్ తిన్నారు. అంటే ఫస్ట్ అటెంప్ట్లో మొత్తం ఎన్ని బిస్కెట్స్ ఖర్చు అయినాయి ఇక్కడ? 8 + 2 10, 10 + 5 15. ఫస్ట్ అటెంప్ట్లో 15 బిస్కెట్స్ కంప్లీట్ అయినాయి అవుట్ ఆఫ్ 420. చూడండి వీళ్ళ సమ్ ఎంత అంట? 420. 420లో 15 బిస్కెట్స్ కంప్లీట్ అవుతున్నాయి ఫస్ట్ అటెంప్ట్లో. చూడండమ్మా, 15 1 జార్ 15 2 జార్ 30, ఇక్కడ 12 మిగులుతుంది. 15 8 జార్ 120, 15 8 జార్ 120. అంటే ఇలాగా మీరు 420 అవ్వాలి అంటే 28 టైమ్స్కి 420 క్లోజ్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా. అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్క నెంబర్ని మీరు 28తో మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకంటే ఏ అనేవాడు 2 బిస్కెట్స్ లాగా 28 టైమ్స్ తింటాడు. బి అనేవాడు 5 బిస్కెట్స్ లాగా 28 టైమ్స్ తింటారమ్మా. అలానే సి అనేవాడు 8 బిస్కెట్స్ లాగా 28 టైమ్స్ తింటారు. మనకు గ్రేటెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి ఇక్కడ గ్రేటెస్ట్ వాల్యూ ఏంటి? ఇదే కదా. చూడండి 8 8 64, 6 క్యారీ అవుతుంది. 8 2 16 + 6, 16 + 6 ఎంతమ్మా? 22. సో ఎవరైతే గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ తీసుకుంటున్నారో అతను ఈ 420 బిస్కెట్స్లో 224 బిస్కెట్స్ని తింటారమ్మా. అర్థమైంది కదా క్వశ్చన్. థ్యాంక్ యూ అండి.